My dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియో పిఎంసి. ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అర్జెంట్గా కాల్ చేసి నాతో మాట్లాడేసి తర్వాత వారికి ఎవరైతే విషెస్ తెలియజేయాలనుకుంటున్నారో వారి పేర్లు మెన్షన్ చేసి విషెస్ తెలుపగలరు. ఇప్పుడైతే కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో హాయ్ మేడం. హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియో పిఎంసి. ఎవరండి మాట్లాడేది? గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు శిరీష. శిరీష గారు ఎక్కడి నుంచి? హైదరాబాద్ మేడం. శిరీష గారు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫ్, ఓకే. ఎంతవరకు చదువుకున్నారు? నేను ఇంటర్ మేడం. అయ్యో, ఇంటర్తో ఆపేశారా? ఎందుకలా? ఇంటర్తో ఆపేసాను, మ్యారేజ్ అయిపోయింది. అవునా, చదువుకోవాలని లేదా? చదువుకోవాలని అనిపించలేదా? చదువుకోవాలని ఉంది. పిల్లలా శిరీష గారు మీకు? అవును మేడం. ఎంతమంది? ఇద్దరు పిల్లలు. ఏం చదువుతున్నారు? బాబు సెకండ్ క్లాస్, పాప యూకేజీ మేడం. ఓకే, సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసినట్టున్నారు కదా? హాలిడేస్ ఇచ్చేసాను మేడం. ఎక్కడికి ప్లాన్ చేయటం లేదా? ఎక్కడికి లేదు, హాలిడేస్ అంటే ఇంకా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్తారు. ఓకే, ఎక్కడ? ఖమ్మం. ఓకే, సో అటు ప్లానింగ్ ఉందన్నమాట. ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి, మరి జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి. సమ్మర్ ని ఫుల్ గా ఎంజాయ్ చేయండి. ఈ సీజన్ లో దొరికే ఫ్రూట్స్ అన్ని చక్కగా తినండి. వేడి చేసే పదార్థాలు ఎక్కువ తినకుండా ఉండండి. చలువ చేసే పదార్థాలు తీసుకోండి. ఓకేనా? ఓకే మేడం. మీరు రెగ్యులర్ గా పిఎంసీని వాచ్ చేస్తూ ఉంటారా? చూస్తాం, యాంకరింగ్ బాగుంటది మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సింది ఉందా? విషెస్ అంటే ఏం లేదు, ఈ రోజు బర్త్డేస్ ఎవరైతే మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ బెస్ట్ విషెస్. శిరీష గారి తరపు నుండి, మై డియో పిఎంసి తరపు నుండి. అంతేనా? అంతే మేడం. ఓకే, ఇద్దరు పిల్లలు కదా మేడం? ఇద్దరులో ఎవరు బాగా అల్లరి చేస్తారు? ఇద్దరు అల్లరి చేస్తారు. ఇద్దరులో ఎవరు ఎక్కువ చేస్తారు? ఇద్దరు చేస్తారు, కొంచెం ఎక్కువ ఉంటది కదా. సరే, గారాబం ఎవరికి ఎక్కువ? పాప. పాపకే ఎక్కువ. ఎందుకు? చిన్నదనా? ఎందుకలా? ఇద్దరు ఉంటే పెద్దవాళ్ళ కన్నా చిన్నోళ్ళని ఎక్కువ గారాబం చేస్తారు. ఎందుకు? చిన్న పిల్లలకి ఎక్కువ ప్రేమ చూపిస్తారు, గారాబం ఎక్కువ ఉంటాయి కదా. ఎందుకు చాలా సంవత్సరాల తర్వాత, అంటే మ్యారేజ్ అయిన తర్వాత కానీ, మనం చిన్నప్పటి నుంచి పెరిగి మ్యారేజ్ అయ్యి ఒక కిడ్కి జన్మనిచ్చిన తర్వాత చాలా గ్యాప్ వస్తుంది కదా. అంటే ఒక 20 years లేకపోతే 18 years 25 years ఒక బేబీ అనేది వస్తుంది కదా. ఆ బేబీ మీద ఎక్కువ ఎఫెక్షన్, ఇష్టం ఉండాలి కదా. రెండో వాళ్ళకి ఎందుకు ఉంటది ఫస్ట్ వాళ్ళకన్నా? అంటే చెప్పండి శిరీష గారు. మేడం. ఏంటి చెప్పలేకపోతున్నారా? అవును మేడం. అవునా, సరే. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఈసారి కాల్ చేసినప్పుడు చెప్పండి. ఓకే. ఎందుకంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఆ ఫస్ట్ కిడ్ ని కూడా చాలా ఇష్టంగా ప్రేమగా చూసుకుని పెంచుకుంటాము. కాకపోతే సెకండ్ కిడ్ వచ్చేసరికి ఒక 3 years 4 years మధ్యలో డిఫరెన్స్ వస్తుంది. సో ఆ కిడ్ చిన్నపిల్ల ఎప్పటికీ చిన్నపిల్లగానే ఉంటుంది అనమాట. మళ్ళీ ఆడ తర్వాత ఇంకొకళ్ళు వచ్చారనుకోండి, ఇంకొకళ్ళు పుట్టారనుకోండి, ఆ ప్రేమ ఎఫెక్షన్ వీళ్ళిద్దరూ పెద్ద పిల్లల్లా కనిపిస్తారు. సో నెక్స్ట్ వచ్చిన కిడ్ చిన్నోళ్ళ కనిపిస్తారు అనమాట. ఇంకా వాళ్ళు ఎప్పటికీ చిన్నపిల్లలాగానే ఉంటారు. వాళ్ళు ఏదో 2 years 1 year డిఫరెన్స్ అయినా వీళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళు చిన్నోళ్ళలాగా కనిపిస్తారు. పెద్దదానివి, పెద్దోడివి, నీకు ఈ మాత్రం తెలీదా, చెల్లిని జాగ్రత్తగా చూసుకోవా, ఇట్లాంటివి అనేస్తూ ఉంటాం కదా. కానీ వాస్తవానికి వాళ్ళు చిన్నపిల్లలే పాపం, కానీ పెద్దరికం అనే ముసుగులో కొట్టుకుపోతున్నారు. మీరు మీ ఇంట్లో మీరు పెద్దోళ్ళ చిన్నోళ్ళ? ఆహా, అదృష్టవంతురాలు కదా. చాలా మేడం. నేను కూడా అంతే, మా ఇంట్లో చిన్నదాన్ని నేనే. సరే శిరీష గారు, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, రెగ్యులర్ గా పిఎంసీని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ ది కాలింగ్. ఇప్పుడైతే నెక్స్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూద్దాం. పిఎంసీకి విశేష సేవలు అందిస్తున్న తల్లం సుజాత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు భర్త కృష్ణమూర్తి, కొడుకు సత్యతేజ మరియు బంధుమిత్రులు అండ్ పిఎంసీ.
సుజాత గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, పిఎంసి తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న మియాపూర్ కి చెందిన శ్రీరామ్ సుజాత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసి ట్రస్ట్. సుజాత గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, పిఎంసి ట్రస్ట్ తరపు నుండి, పిఎంసి తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూద్దాం. పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న ప్రొద్దుటూరు కడప జిల్లాకి చెందిన చౌటిపల్లి అశోక్ కుమార్ రెడ్డి అండ్ చౌటుపల్లి సుజనాదేవి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసి ట్రస్ట్. అశోక్ కుమార్ గారు, సుజనాదేవి గారు, మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, పిఎంసి ట్రస్ట్ తరపు నుండి, పిఎంసి తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి విషెస్ తెలుపగలరు. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్. హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. ఎవరు మాట్లాడేది? నా పేరు ప్రీతి. శృతి. శృతి? ప్రీతి. శ్రీతి. భలే డిఫరెంట్ గా ఉంది నీ పేరు. ప్రీతి అనే పేరు వినలేదా? స్వీటీనా? ప్రీతి. ప్రీతినా? ఓయమ్మా. ఓకే. ప్రీతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి ప్రీతి గారు. ఎక్కడ హైదరాబాద్ లో? హైదరాబాద్ లో ఖైరతాబాద్. ఖైరతాబాద్. ఓకే. వినాయకుడు పెట్టినప్పుడు వెళ్ళొస్తూ ఉంటారా? మాకు ఫ్రీ దర్శనం. ఏ బాల్కనీలో నుంచి అప్పుడే కనిపిస్తూ ఉంటుందా ఇంటి విగ్రహం? అవునండి, మేము దగ్గర నుంచి చూస్తాం అన్నమాట. అవునా? మంచిగా అనిపిస్తుంది కదా? యా, చాలా బాగుంటుంది. ఎందుకంటే అంత మంది జనాల్లో నుంచి నీ వెయిట్ చేసి చూడాల్సిన పని లేదు. అలా బాల్కనీలోకి రాగానే ఇలా దర్శనం ఇస్తాడు అనుకుంటా వినాయకుడు. అంతే అంతే. ఓకే. మీకు ఇష్టమైన గాడ్ ఎవరు? వినాయకుడు. వినాయకుడేనా? అందుకనే ఖైరతాబాద్ లో తీసుకున్నారు. అవునండి. ఏం చేస్తూ ఉంటారు ప్రీతి గారు? నేను ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నానండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఓకే. ఎలా ప్రిపేర్ అవుతున్నారు? మా ప్రేక్షకులకి, మా కాదు మన ప్రేక్షకులకి మంచి మంచి టిప్స్ ఇవ్వచ్చు కదా. ఏం లేదండి, ఇంట్లో బుక్స్ అన్ని తెచ్చుకొని పెట్టుకోండి, దిండి కింద పెట్టుకోండి, నిద్రపోండి. అంతేనా? నన్ను అడిగితే అలానే చెప్తా. అవును, కోచింగ్ కి వెళ్ళని అవసరం లేదు, ఇంట్లోనే బుక్స్ అన్ని తెచ్చుకొని ప్రిపేర్ అవుతేనే బెస్ట్. అవునా? డౌట్స్ ఉంటే చక్కగా గూగుల్ తల్లి ఉంది, యూట్యూబ్ ఉంది. అవును. అలా ప్రిపేర్ అయిపోతే ర్యాంక్ కొట్టేయచ్చు అంటారా? అవునండి. మీరు అలానే చేస్తూ ఉంటారా? ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ పేపర్స్ లో నుంచి కూడా క్వశ్చన్స్ అట్లా ప్రిపేర్ అయితే కూడా ఇట్ విల్ హెల్ప్ఫుల్ అన్నమాట. ఓకే. సో మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు? నేను ఇంకా ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ అంటే బ్యాంకులకి రిలేటెడా, రైల్వేకా, లేకపోతే ఎట్లా? అన్నిటికీ అప్లై చేద్దాం అనుకుంటున్నా. ఓకే, అన్నిటికీ. అవును. మరి కరెంట్ అఫైర్స్ మీద మంచి పట్టుందా? ఏదో ట్రై చేస్తున్నానండి. ఏదో ట్రై చేస్తున్నారు. రోజు పేపర్ చదవండి, బాగా హెల్ప్ అవుతుంది కదా. అవునండి. ఈరోజు ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సింది ఉందా ప్రీతి గారు? లేదండి, యాక్చువల్ గా అంటే ఎవరెవరు సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ విషెస్ చెప్పాలనుకుంటున్నాను. ఓకే, చెప్పేయండి మరి మీ స్వీట్ వాయిస్ తో. ఎవరైనా బర్త్డే కానీ యానివర్సరీ కానీ సెలబ్రేట్ చేసిన వాళ్ళందరికీ బెస్ట్ విషెస్. ఓకే ప్రీతి గారు, ఒక మంచి పాట పాడొచ్చు కదా నా కోసం. అయ్యో, నాకు పాటలు రావండి. ఓకే, ఓన్లీ క్వశ్చన్స్ ఏనా? కాంపిటేటివ్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఏనా? అవునండి. ఓకే, బాగా ప్రిపేర్ అవ్వండి, అన్నిటికీ పెట్టండి, చక్కగా అప్లై చేయండి, ఏదో ఒక దాంట్లో జాబ్ కొట్టి ఈసారి కాల్ చేసినప్పుడు చెప్పండి. ఓకేనా? అంటే అప్పటిదాకా కాల్ చేయొద్దు అని కాదు,
ఈ లోపు మంచిగా ప్రిపేర్ అవ్వండి, డైవర్షన్ లేకుండా కాన్సన్ట్రేషన్ మొత్తం స్టడీస్ మీదే ఉంచండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి గారు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ మధ్య మధ్యలో మెడిటేషన్ చేయండి, పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో 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 అండి, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియో పిఎంసీ. ఎవరు మాట్లాడేది? నమస్తే అండి, వెంకటేష్. వెంకటేష్ గారు ఎక్కడి నుంచి? శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం. వెంకటేష్ గారు ఏం చేస్తూ ఉంటారు? వ్యాపారం, ఆ ఇంట్లో వ్యాపారం అండి. ఇంట్లో వ్యాపారం కొట్టుంది. ఆహా, వ్యాపారమా? ఓకే, బిజినెస్, కిరాణా కొట్టా? అవునండి. ఓకే, ఎలా నడుస్తోంది వ్యాపారం? బాగా నడుతుందండి. వేసవకాలం కదా, అందరూ జనాలు బయటికి రావడానికే భయపడుతున్నారు. మరి మీ కొట్టు ఎలా రన్ అవుతోంది? అట్టే లేదండి, ఊరుగా పల్లెటూరుగా అండి, బాగా నడుతుంది. మీరు మెడిటేషన్ చేస్తారా వెంకటేష్ గారు? అంతగా లేదండి. మెడిటేషన్ చేయరా? చెయ్యండి, మంచిది, లేదండి. ఆరోగ్యానికి, ఆలోచనలకి, అన్నిటికి మంచిది. మెడిటేషన్ చేయండి. ఎట్లండి? ఎట్లా చేసింది? ఎట్లా చేసేదా? మీరు పిఎంసీ రెగ్యులర్ గా వాచ్ చేస్తారా? ఎప్పుడన్నా ఒకసారి చూస్తారా? ఇది బర్త్డే ప్రోగ్రామ్ చూసుకోండి. ఆహా, సరే, ఎవరికైనా బర్త్డే విషెస్ తెలియజేయాల్సింది ఉందా? లేదండి, పొడుపు ఆడుతామండి. పొడుపు కథ అడుగుతారా? అడగండి. తమ్ముడు కొడుతూ మైలు నడుపుతారు. ఏంటండి? తమ్ముడు కొడుతూ మైలు నడిచేసరికి అన్నయ్య పరిగెత్తుకొని వేగంగా మైలు నడుపుతాడండి. ఓకే, 12 మైలు నడుపుతాడు అన్నయ్య. ఓకే, ఏంటిదండి? ఆలోచనలా? కాదండి. సరే చెప్పండి మీరే. అసలు ఇంకొకసారి క్వశ్చన్ అయితే క్లియర్ గా అడగండి. ఇంకొకసారి. తమ్ముడు కుంటుతూ నడుస్తాడు, మైలు నడిచేసరికి అన్నయ్య పరిగెత్తు 12 మైలు నడుస్తారు, వేగంగా పరిగెత్తరు. ఆహా, క్లాకా? అవునండి. ఆహో, చూసారు ఎలా చెప్పేశాను ఆన్సర్. అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సింది ఉందా? ఇంకొకసారి చెప్పండి. ఏం లేదా? సరే, ఈ రోజు ఎవరైతే పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ బెస్ట్ విషెస్ వెంకటేష్ గారి తరపు నుండి. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, మంచి మంచి పొడుపు కథలు అడుగుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే కాల్ చేసి అండ్ రెగ్యులర్గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు విశేష ఎవరిది ఉందో చూద్దాం. పిఎంసీ ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న ఆర్మూర్కు చెందిన పెంబర్తి నారాయణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసీ ట్రస్ట్. నారాయణ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. కుటుంబ సభ్యుల తరపు నుండి, పిఎంసీ ట్రస్ట్ తరపు నుండి అండ్ పిఎంసీ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియో పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. చూసారు కదండి, ఇది ఇవాల్టి మై డియో పిఎంసీ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ. టేక్ కేర్, బాయ్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. My dear PMC, my dear PMC, my dear PMC.